హాయ్ అండి అందరికీ. ఈరోజు రొయ్యల పలావ్ చేసుకుందామండి. ముందు బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. దానిలో షాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క అన్నీ వేసేసానండి. అన్నీ వేసేసి కొంచెం వేపుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేస్తున్నానండి. ఈ రొయ్యలు నేను శుభ్రంగా కడిగేసి హీట్ చేసుకున్నానండి. అంటే మా ఆగిలిలాగా వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. ఆగిలిలాగా వేసుకున్న రొయ్యలను తీసుకుని ఒక గిన్నె వేసుకున్నానండి. ఒక 2 టమాటాలు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోవాలి. ఇవన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేగిపోవాలి. కొంచెం కొత్తిమీర వేసాను. కొంచెం పుదీనా వేసాను. ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయినాయి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ రొయ్యలు కొంచెం సప్పగా ఉండకుండా ఉండడానికి కొంచెంగా సాల్ట్ వేసాను. ఈ రొయ్యల పలావ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. నేను వాటరు బాయిల్ చేసుకుని పక్కకు ఉంచుకున్నాను. ఇవి 2 గిన్నెలు పోస్తున్నాను. అంటే ఒక గిన్నె రైస్కి 2 గిన్నెలు వాటర్ పోస్తున్నాను అనమాట. మా ఇంటికి బంధువులు వస్తున్నారండి ఈరోజు. వారి కోసం రొయ్యల పలావ్ చేస్తున్నాను. చికెన్ కూర చేస్తున్నాను అనమాట. వాళ్ళకి చాలా ఇష్టము. ఈ గిన్నెతో 2 గిన్నెలు పోసానండి వాటర్. ఒక గిన్నె రైస్ తీసుకున్నాను. రైస్ కడిగేసి పక్కకు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇవి కొంచెం ఇంకొకసారి పొంగు రానగానే రైస్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అంతకుముందు కూడా మనం ఉల్లిపాయల్లో కూడా సాల్ట్ వేసాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ బాగా పొంగేటట్టుగా అవ్వాలి. చక్కగా మరిగిపోయినాయి అండి. వాటర్ మరిగిపోయినాయి. నిమ్మరసం వేస్తున్నాను. ఒక నిమ్మకాయ రసం తీసి వేసాను. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. కడిగి పక్కకు ఉంచుకున్నాను. ఈ రైస్ వేసేస్తున్నానండి. నేను మామూలు రైసే తీసుకున్నాను అండి. బాస్మతి కాదు. మామూలుగా మనం రోజు వండుకునే రైసే తీసుకున్నాను పలావ్ చేయడానికి. రైస్ అంతా వేసేసాను. మొత్తం కలిపేస్తున్నాను. ఇక్కడ మనకు కొంచెం సాల్ట్ సరిపోతే టేస్ట్ చూసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. చక్కగా ప్లేట్ పెట్టేసి నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కొంచెం మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవడమేనండి. చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 2-3 నిమిషాల్లో అయిపోద్ది. అంతే అండి, అయిపోయింది.